రాలేదు ఈరోజు. మీరు పోలీసు ఎస్పీ గారికి చెప్పండి, డిఓ కూడా చెప్తారు. సో కన్సర్న్డ్ department staff should be available so that in case of any issues you will be able to report to district control room and they will be able to instruct the concerned. చెప్పండి అందరికి అటెండ్ చేయమని చెప్పి గ్రూప్ లో నేను మెసేజ్ పెట్టడం జరిగింది సార్. యూ ఫాలో ఇట్ అప్. ఆ లిస్ట్ డిఆర్ఓ గారు ఇది మొత్తం కోఆర్డినేట్ చేసుకోవాలి. అది కాబట్టి ఆయన వెళ్ళి ప్రోగ్రామ్ లో కూర్చుంటే ఇది అవ్వదు. ఎంపీడీఓ కాకుండా మండల్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్ ఈ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ లేదు, 100 స్కూల్స్ ఉండొచ్చు, 100 ఉండొచ్చు. 100 స్కూల్ అంటే 100 మండల్ లెవెల్ ఆఫీసర్స్ మీకు రిజల్ట్ పక్కన పెట్టండి. పైన నుంచి సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని వేసుకొని కిందకి రండి. అయితే ఏదో ఒక రోజు ఈ కమిటీ మీటింగ్స్ పెట్టించండి. ఈ కమిటీ వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి కదా, ఎక్కడెక్కడ ఏమేమి యాక్టివిటీ చేసుకుంటారని చెప్పి. సో దానికి మండే ట్యూస్డే ఏదో ఒక రోజు ఈ 2 రోజు కొద్దిగా క్లీనింగ్ యాక్టివిటీస్ టేకప్ చేయాలి. ముందు రోజు క్లీనింగ్ చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఆ రోజు క్లీనింగ్ సిబ్బందులు ఉండాలి స్కూల్లో. రోజు స్కూల్స్లో కొద్దిగా ఎక్కువ మంది వస్తారు, లంచ్ ప్రిపేర్ చేయాలి. మెటీరియల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ మనిషి సరిపోద్దేమో. ఎందుకంటే నార్మల్లీ పిల్లలకి 50 మందికి పిల్లలకి ఒక కుక్ కానీ ఉంటారు, కానీ ఆ రోజు 150 మంది వస్తారు. అటాచ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీ ప్రొసీడింగ్స్ రావాలి. డిఆర్ఓ గారు మీరు ఒకసారి ఎమ్మెల్యేస్ మినిస్టర్స్తో మాట్లాడుకొని వాళ్ళు ఏ లొకేషన్లో ఓన్లీ 3 స్కూల్స్ ఉన్నాయనుకోండి, సర్పంచ్ క్యాన్ అటెండ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద అదర్ 2 మినిస్టర్స్తో మీరు మాట్లాడుకొని ఆయనకి డీటెయిల్స్ చెప్పండి. ఆయన కూడా కావాలంటే మాట్లాడతారు. మిగిలిన ఎంపీటీసీ జెడ్పీటీసీస్ ఏ స్కూల్స్ నుంచి అటెండ్ అవుతున్నారు మీరు